అందరికీ నమస్కారం. హాయ్ అన్న. ఫర్టిలిటీ రేట్ అనేది మన ఇండియాలో 1.6 టు 1.8కి పడిపోవడం జరిగింది. అయితే దీనివల్ల వచ్చే సమస్యలేంటి? ప్రముఖులు ఏం చెబుతున్నారంటే అందరూ కూడా పిల్లల్ని కనండి, పిల్లల్ని కనండి అంటున్నారు. దానికి కారణం ఏంటి? పిల్లల్ని కనడం వల్ల మీరు దేశ సేవ చేస్తున్నట్టే అని కూడా అంటున్నారు. దానికి గల కారణాలేంటన్నా? ఆ! యెస్ కృష్ణ. యాక్చువల్‌గా ఏందంటే, ఇప్పుడు మనకు ఆ ట్రెండ్ కంట్రీలో కనిపిస్తుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనేంది, తమిళనాడు ప్రభుత్వం అయితేంది, ఆ వైపుగా చర్యలు తీసుకోవటం కూడా చూస్తే, అది నిజమని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పుడున్న జనరేషన్ చాలామంది నా ఫ్రెండ్స్ కావచ్చు, కొంచెం నాకంటే సీనియర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలామంది ఒక కిడ్‌తో ఆగిపోతుర్రు. నాట్ ఈవెన్ 2. వాళ్ళు చెప్పేదేందంటే, ఒక్కళ్ళనే కానీ పెంచడమే చాలా కష్టమైపోయింది. ఆ ఒక్కనికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, మంచిదిస్తే మంచి లైఫ్ స్టైల్ ఇస్తే చాలు. ఈ ఇంత పెరిగిన ఖర్చులలో ఇద్దరు సాధటం కష్టమన్న థాట్‌లో వాళ్ళుండ్రు. దీనివల్ల ఏం జరిగిద్దంటే, వాడు అదే ఐ మీన్ ఒక్కడు పెరిగి పెద్దోడైన తర్వాత, వాడు ఈ పేరెంట్స్ భారాన్ని మోయాలి. అదేవిధంగా వాడి ప్రొఫెషనలిజం, ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. మనం ఏమనుకుంటున్నట్టు ఆల్వేస్ సేఫ్ అనో, లేకుంటే ఎప్పుడు ఇలాగే ఉంటదని అనుకుంటాం. కానీ దట్ ఈస్ రాంగ్. ఇబ్బందొచ్చిందంటే వాడు చాలా సతమతమైపోతాడు. అప్పుడు ఉద్యోగంలో రాణించలేడు. అటుపక్క పేరెంట్స్‌ని చూసుకొనలేమన్న సాటిస్ఫాక్షన్ గూడా ఉండదు. సో, అదే ఇద్దరుండ్రనుకోండి, కొంచెం ఆ బాధ్యతలు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. హ్యాపీనెస్ డిస్ట్రిబ్యూట్ అయిద్ది. ఏదున్నా గాని కొంచెం వాడికి ఒక రిలాక్సేషన్ అనేది దొరికిద్ది. అంటే వాడు హ్యాపీగుండు, జనాలు హ్యాపీగుండ్రు అంటే కంట్రీ ఆబ్వియస్‌గా డెవలప్ అవుతున్నట్టే గదా! యాహ్! హ్మ్. అవునన్న. రైట్. అంటే ఈవెన్ నీకు గూడా తెలుసు చైనా గురించి. అదే అన్న. చైనాలో ఏం జరుగుతుందన్నది. అంటే నువ్వు చైనా ట్రెండ్స్ గనుక చూస్తే ఏమనిపిస్తుంది? నీకేమనిపించింది? ఇప్పుడు అయితే చైనా ఆల్రెడీ ఈ పొజిషన్ నుంచి దాటిపోయింది. క్రాస్ అయిపోయింది. యూత్ నుంచి ఒక్క చైల్డ్‌ని పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసి, వాళ్ళు ఆల్రెడీ ఈ యాహ్! పొజిషన్ నుంచి బయటపడ్డారు గదా! యాహ్! ఇప్పుడేమనిపిస్తుంది? అవునన్న. అయితే మనం నాట్ ఓన్లీ చైనా అన్న, ఫస్ట్ మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే గనక ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు గూడా జనాభా పిల్లల్ని కనండి అంటే అసలు నాకు అర్థం గాలేదు స్టార్టింగ్‌లో. కానీ వాళ్ళ ఎండ్ గోల్ చూసినప్పుడు నాకేమర్థమైందంటే, ఒకటి పిల్లలను కనడం అనేది కేవలం మనం పెంచి పెద్ద చేస్తామనే కాదు. వాళ్ళు చివర్లో మనల్ని చూస్తారని ఒక్కటే కాదు. ఒక దేశం రన్ అవ్వాలన్నా కూడా పిల్లలు అవసరం అనే విషయం నాకీ ఆహ్, రీసెర్చ్‌లో అర్థమైందన్న. ఇక విషయంలోకి వెళ్తే జపాన్. జపాన్‌లో ఏంటంటే 100 సంవత్సరాలకు పైబడిన ముసలి వాళ్ళు చాలామందున్నారు. సో, వాళ్ళని అంటే చాలామంది వాళ్ళలో పని కూడా చేసుకుంటారు. ఎందుకంటే వైద్య సదుపాయాలు డెవలప్ అయ్యాయి. పని కూడా చేసుకుంటారు. కానీ గవర్నమెంట్‌కి పెన్షన్స్ ఇవ్వడానికి చాలా బర్డెన్ అయిపోతుంది. ఇంకా మనం చైనా విషయానికొస్తే 1980స్‌లో చైనా వన్ చైల్డ్ పాలిసీ అనేది తెచ్చింది. 70స్, 80స్‌లో వన్ చైల్డ్ పాలిసీ అనేది తెచ్చింది. ఎందుకంటే అప్పటికే చైనా దగ్గర సుమారు 90,00,00,00, 98,00,00,000 జనాభా వచ్చేసింది. సో, చైనా ఏమనుకుందంటే ఈ జనాభా ఇలాగే పెంచుకుంటూ వెళ్ళిపోతే మనకు ఫ్యూచర్ ఇబ్బంది అవుద్దని వాళ్ళు వన్ చైల్డ్ పాలిసీని తీసుకొచ్చారు. అప్పటికే ఆ దేశంలో యువత అనేది చాలా మంది ఆల్రెడీ ఉండిపోయినారు. సో, ఈ వన్ చైల్డ్ పాలిసీ ద్వారా వీళ్ళు ఉన్న యువతకి 63% యువత చైనాలో ఉన్నందున వాళ్ళకి అందరికీ ఎంప్లాయ్‌మెంట్స్ కల్పించి మా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా వాళ్ళు తీర్చిదిద్దారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే 1980స్‌లో యువకులు మరియు 15-65 మధ్య ఉన్న ఏజ్ వాళ్ళు 63% ఉంటే, ఇప్పుడు ఇప్పటి వరకు 2020 వరకు గూడా వన్ చైల్డ్ పాలిసీనే వాళ్ళు అనుసరించారు. సో, అప్పుడు పనిచేసే యువకుల సంఖ్య తగ్గిపోవడం మొదలుపెట్టింది. అంటే ఒక కపుల్, వన్ చైల్డ్. ఒక కపుల్, వన్ చైల్డ్. ఇలా ఉండడం వల్ల పనిచేసే వారి సంఖ్యనేమో తగ్గుతూ వచ్చింది. మన పెన్షన్స్ ఈ స్కీమ్స్ పొందేవాళ్ళేమో ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే ఒక పర్సన్ వర్కింగ్ పొజిషన్‌లోకి వస్తున్నాడు. కానీ ఆ ఒక్క పర్సన్ వచ్చి వాళ్ళ పేరెంట్స్‌ని చూసుకోవాలి. ప్లస్ ఇతని పిల్లల్ని చూసుకోవాలి. ఇప్పుడేమో ఇద్దరు పిల్లలంటున్నారు. ఎందుకంటే ఎకానమీ అనేది రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే దీని అర్థం ఏంటంటే చైనా ఎకానమీ ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉండడంతో చైనా ఎకానమీ పీక్ స్టేజ్‌కెళ్ళింది. కానీ బిఫోర్ కరోనా నుంచి ట్రెండ్స్ ఎలా వచ్చినాయంటే రివర్స్‌లో రావడం మొదలుపెట్టింది. అంటే ఏంటంటే
ఎక్కువ మంది పనిచేయడం ద్వారా ఎక్కువ మంది ట్యాక్స్ కడతారు. ఎక్కువ మంది ట్యాక్స్ కట్టడం ద్వారా చైనా ఎకానమీ పెరుగుద్ది. ఎకానమీ పెరగడం వల్ల చైనా డెవలప్ అవుద్ది. ఏ దేశమైనా డెవలప్ అవుద్ది. సో అది రివర్స్ అవ్వడంతో చైనా ఎదుగుదల ఉంది. కానీ ముందైతే ఏదైతే ఉందో అంత ఎదుగుదల లేదు. ఇంకోటి పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ రకంగా మనం పిల్లల్ని కనకపోతే రేపు ఇప్పుడు ఒక్కడిని కంటే ఆ ఒక్కడు రేపు తల్లిదండ్రులను చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. అది బర్డెన్‌గా మారుతుంది. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడే హాస్పిటల్ చార్జెస్ ఇలా ఉన్నాయి. ఇంకా 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఎలా ఉంటుంది? సో, ఎవరైనా కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి కోసం ఆలోచించుకోకండి. రేపు భవిష్యత్తు ఒక 20 సంవత్సరాల తర్వాత మన పరిస్థితి ఏంది? 30 సంవత్సరాల తర్వాత వీడు పెద్దయి జాబ్ చేసేటప్పుడు మనం ఒక్కడికి బర్డెన్ ఎత్తుదామా? లేక అదే బర్డెన్ ఇద్దరికి ఎత్తితే కొంచెం తేలిక పడతారా పిల్లలు అనేవాళ్ళు అని ఆలోచించి, అంతేకాదు దేశానికి సేవ ఎలా చేస్తారంటే మీరు ఒక్కళ్ళని పిల్లల్ని కనడం ద్వారా మార్కెట్ గూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇద్దరుంటే 2 షర్ట్స్ కావాలి, 2 ప్యాంట్లు కావాలి, 2 అంటే ఎనీథింగ్ ఏది తీసుకున్నా గూడా 2 కొనుక్కోవాల్సి వస్తది. ఒక్కరు ఉండడం వల్ల మార్కెట్ డౌన్ అయ్యి ఇప్పుడు చైనా మార్కెట్ ఎలాగైతే రివర్స్ అంటే లైక్ డౌన్ ఫాల్ అవుతుందో ఆ విధంగా మారుతుందన్నమాట. సో, ఈ విధంగా చూసుకుంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడం ద్వారా మీరు దేశానికి సేవ చేసినట్టు అవుతారని ప్రముఖులు అంటున్నారు. అయితే ఇంకో పాయింట్ కూడా ఉంది. అంటే ఒక్కోసారి మనం అనుకున్నది కూడా కరెక్టా కాదా కాకపోవచ్చు. అట్లాంటప్పుడు ఎవరైనా గానీ బిఫోర్ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆల్రెడీ ఒక చైల్డ్ ఉండి జాబ్ చేసే వాళ్ళుంటారు గదా! ఒకసారి మీకు తెలిసిన వాళ్ళ సజెషన్ గూడా తీసుకోండి. ఐ మీన్ లైఫ్ ఎలా ఉంది ఒక చైల్డ్ ఉంటే? ఇద్దరుంటే మంచిదా అని అడిగి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఏదో జరిగిపోద్దని ఏదో అనుకోని చెప్పి మనలో మనమే అనుకోవద్దు. ఇది మన ఒపీనియన్ కృష్ణ. యాహ్! అదే అన్న. యాహ్! ఇక్కడ ఇంక ఇంకొక పరిస్థితి వస్తదన్న. సో, హ్మ్. మనకు ఒక కొడుకు చాలు, ఒక బిడ్డ చాలు అనుకున్నప్పుడు, ఆ ఒక కొడుకు గాని, ఒక కూతురికి గాని ఏమైనా జరిగితే ఆ బాధ భరించలేనిది. అందుకని పిల్లలు లేకుండా ఉంటే ఆ ఇల్లు చాలా గుడ్డిగా ఉంటదన్న. సో, ఎక్కువ మంది అంటే పిల్లల్ని ఇంకో పాయింట్ చెప్తా ఇక్కడ నేను. అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్‌లో మనిద్దరం ఉంటాం. వాడికి ఒక 24 ఇయర్స్ ఐ మీన్ భార్యాభర్త ఉంటారు. ఒక 20 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎక్స్‌పైర్ అయిపోతారు. అవును. అప్పుడు వాడికి ఏ బాధొచ్చినా గానీ చెప్పుకోవటానికి ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ గూడా ఉండకపోవచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. అవును. ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు టైమ్ స్పెండ్ చేస్తారు ఈ రోజుల్లో? యాహ్! అవునన్న. అందుకే ఇది ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ గూడా. యాహ్! అవును. పెరిగిన తర్వాత ఏమైనా అవును. జరిగితే చెప్పుకోవడానికి సొంత మనిషి అంటూ ఎవరు ఉండరు. ఇంకొకటి మనం ఈ కపుల్స్‌కి మనము సమాజానికి చెప్పడం మాత్రమే కాదు, గవర్నమెంట్ కూడా ఆ రకంగా ఇంకో చైల్డ్‌కి మీరు కనడం ద్వారా నేను ఒక 25,000 ఇస్తా, రూ. 1,00,000 ఇస్తా కాదు. ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్ అనేది మనకు సమాజంలో ఎప్పుడైతే తీసుకొస్తారో, అప్పుడు మన దేశ జనాభా మళ్ళీ పెరుగుతది. మన దేశ ఎకానమీ గూడా పెరిగే ఛాన్స్ ఉంటది. అంతేగాకుండా కేవలం పిల్లల్ని కనండి అని మెసేజెస్ ఇచ్చి వాళ్ళ పనిలో వాళ్ళుంటే మాత్రం అది మన జనాభా పెరగదు. ఇప్పటికి పెరిగిందంటరు. కానీ ఎకానమీ దేశం సేఫ్‌గా ఉండాలంటే, ప్రతి ఫ్యామిలీ సేఫ్‌గా ఉండాలంటే పిల్లలు ఎక్కువగా ఉంటేనే సేఫ్‌గా ఉంటది. ఒకప్పుడు మనం పిల్లలమే, ఇప్పుడు పెరిగాము. మన బాధ్యతలు ఎత్తుకున్నాం. సో, ఇప్పుడు మీ పరిస్థితి ఏందో రేపు మీ పిల్లల భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరేమంటారన్న? కరెక్టే. గవర్నమెంట్ సైడ్ పుష్ మనకు స్టేట్ గవర్నమెంట్‌లు ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని 2 స్టేట్ గవర్నమెంట్‌లు తీసుకున్నాయి. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకెక్కువ స్టేట్ గవర్నమెంట్‌లు కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఒక పాలిసీ చేయొచ్చు. ఇలాంటి పాలిసీసే సెంట్రల్ నుంచి గూడా ఉండాలి. ఒకప్పుడు ఎలాగైతే కుటుంబ నియంత్రణ ఒక విస్తృతంగా ప్రచారం చేసి చాలా వరకు జనాభాని కట్టడి చేయగలిగారో, అదేవిధంగా కొంచెం అవేర్‌నెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పుషింగ్ ఉంటే కొంచెం అవకాశం ఎక్కువ ఉంటది. మనకు ధైర్యాన్ని ఇచ్చినోళ్ళు అవుతారు. ఐ మీన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. డెఫినెట్‌లీ అన్న. యెస్. సో, మనం ఈ రకంగా గవర్నమెంట్స్‌కి గూడా ఈ సమస్య అర్థం చేసుకొని, ఇప్పటికైనా మేలుకొని, పిల్లల్ని ఖచ్చితంగా ప్రైవేట్ స్కూలే పంపాలి, ఆ స్కూలే పంపాలని కాదు. గవర్నమెంట్ స్కూల్లోకి పంపి మీరు టీచర్స్‌ని అడిగే హక్కు మీకుంది. మంచి విద్య అందే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేసినప్పటికి గూడా, గవర్నమెంట్ స్కూల్‌లో ఖచ్చితంగా అడిగి మంచి విద్య ఇప్పించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రి మీద ఉన్నది. ప్రైవేట్ స్కూల్‌కే పంపాలన్న గ్యారంటీ లేదు. సో, ఇది నా ఒపీనియన్ అన్న. మీరేమంటారు? ఇంకొకటేందంటే
ఏదో లైఫ్ స్టైల్ ఇచ్చేయాలని, లేకుంటే ఏదో పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇప్పిలేమో అని ఇవన్నీ ముందే ఆలోచించకూడదు. యాక్చువల్లీ మన కొడుకు మంచోడైతే మనల్ని ఏ విషయంలోనూ క్వశ్చన్ చేయడు. చెడ్డోడైతే నువ్వు కోట్ల ఆస్తి ఇచ్చినా గానీ నువ్వు నాకేమి ఇచ్చినావురా అన్న క్వశ్చన్ అనేది ఆటోమేటిక్‌గా రైజ్ అవుతూనే ఉంటది. సో ఇట్స్ Yeah. ఆల్ అబౌట్ వాళ్ళు పెరిగిన దాన్ని బట్టే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయి. అంతేగాని మనమేదో ఇవ్వాలి, మనమేదో చేయాలని కాకుండా మనం అర్థమయ్యేటట్టు చెప్పటం. ఇలా చేస్తే ఐ మీన్ డబ్బనేది పిల్లలు కనకపోవడానికి పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. యా అంతే ఎగ్జాక్ట్ కృష్ణ. అన్న. యా అయితే మనకు విలువలు నేర్పడం ద్వారా మంచి సమాజాన్నే కాదు మన పిల్లల్ని కూడా మంచి భవిష్యత్తు ఇవ్వగలమని మా ఉద్దేశం. సో అవును. ఈ ట్రెండ్ నుంచి కొంచెం వాటికి మారాలని చెప్పి మన వైపు నుంచి మనం ఒక మెసేజ్. యా యాహ్! థాంక్స్. థ్యాంక్ యూ.